అక్రమమైతే నేనే కూలుస్తా. ఫామ్ హౌస్లపై కొనసాగుతున్న రాజకీయ రగడ. తెలంగాణలో హైడ్రా హీట్ కొనసాగుతుంది. అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్లపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుర్పించడంతో కొందరు నేతలు క్లారిటీ ఇచ్చే పనిలో పడ్డారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తన ఫామ్ హౌస్ ప్రభుత్వ నిబంధనల మేరకే ఉందని అన్నారు. ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నట్లయితే తానే దగ్గరుండి కూల్చివేస్తానని అన్నారు. 20 ఏళ్ల క్రితమే అన్ని పరిశీలించి అధికారులతో కూడా చర్చించి ఫామ్ హౌస్ నిర్మించానని అన్నారు పట్నం మహేందర్ రెడ్డి. ఈ మధ్య సర్వే చేసి బఫర్ జోన్లోనే లేదని అధికారులు నివేదిక ఇచ్చారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి తన పేరు తెరపైకి తెచ్చి ఆరోపణలు చేస్తున్నారని, తన ఫామ్ హౌస్ రూల్స్కు విరుద్ధంగా అక్కడే కూల్చివేద్దామని అన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన ఫామ్ హౌస్ కూల్చివేత అంశాన్ని ప్రస్తావించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు స్పందించారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన, సుందరీకరణను స్వాగతిస్తున్నానని అన్నారు. కొంతమంది నేతలు వారి సర్వప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని అన్నారు. మూసీ విషయంలో ప్రతిపక్షాలది ముసలి కన్నీరేనని ప్రజలందరికీ తెలుసని లేఖలో ప్రస్తావించారు. ఆక్రమమైతే తానే దగ్గరుండి కూల్చేస్తానని చెప్పారు. అధికార పార్టీ నేతలు తమ ఫామ్ హౌస్ల విషయంలో ప్రభుత్వానికి, విపక్షాలకు వివరణ ఇస్తుండడంలో ఇంకెంతమంది నేతలు ఈ జాబితాలో చేరతారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. బీఆర్ఎస్ నేతలు పదే పదే అధికార పార్టీ నేతల ఫామ్ హౌస్ల గురించి ప్రస్తావిస్తుండడంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.